మన ప్రభువైన యేసయ్య నామమున ఈ యొక్క హోప్ టీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు తోటి స్నేహితులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. మరొకసారి దేవుని యొక్క వాక్యమును అందించుటకు దేవత దేవుడిచ్చిన ఇటు తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. చక్కటి వాక్యములను మనం నేర్చుకుని కూర్చున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరొక కొత్త అంశము మీ మధ్యకు తీసుకుని వచ్చిన దేవత దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. మనం తీసుకునే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శ్రమకాలము అనే అంశం నుండి, ఆ శీర్షిక భాగంలో నుండి ఒక చిన్న అంశం మనం మాట్లాడుకుంటున్నాం. మన దేవుని బిడ్డలుగా నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శ్రమకాలంలో దేవుని బిడ్డలకు ఉన్నంటి నిరీక్షణ అనే అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని మన యొక్క వాక్య పరిచయకు వెళ్దాం. సర్వోన్నతుడా, నీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసుడిగా నీ వాక్యాన్ని బోధిస్తుండగా నీ పరిశుద్ధాత్మను మాపై మెండుగా ఉంచమని యేసయ్య పేరట వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలకు ఉన్నంటి నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలకు ఉంటుంది? ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే శ్రమల్లో ఉన్నంటి దేవుని యొక్క బిడ్డలకు ఉన్నంటి నిరీక్షణ. చాలాసార్లు శ్రమలో ఉన్నవారికి నిరీక్షణ కోల్పోతారు. అందుకే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొంది కష్టాలు అనుభవించి ఈ లోకంలో జీవించారు. మనం కూడా అట్టి మనసును ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకొని పోతున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఎలా శ్రమలు అనుభవించారో ఆయన యొక్క మనసును మనం ధరించుకోవాలి, ఆయుధంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు అనేకమైన శ్రమలు ఆయన అనుభవించారు. ఆయన శ్రమ పడినప్పుడల్లా ఆ శ్రమను ఓర్చుకున్నారు. అలాగే ఈ లోకంలో జీవిస్తున్నట్టు మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్టు మనము క్రీస్తులో ఎదగాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాన్ని మనం ధరించుకుంటే ముందుకు వెళ్ళగలం. అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఈ రీతిగా సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం ఉన్న వాక్యాన్ని మనం చదువుదాం. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్న మాట, లోకంలో మిమ్మల్ని ద్వేషించేవారు అనేక మంది. మిమ్మల్ని ద్వేషిస్తే నన్ను కూడా ద్వేషించినట్లే. ఈ లోకంలో మనల్ని అనేక మంది ద్వేషిస్తుంటారు. మనం అనేక మంది చేత మనం ద్వేషించబడుతూ ఉంటాం. కొన్ని సందర్భాలను బట్టి కొన్నిసార్లు మనం మంచిగా జీవించినా, కొన్నిసార్లు యథార్థంగా జీవించినా మన ప్రక్కవారు మనల్ని అనేక రీతిగా మనల్ని ద్వేషిస్తుంటారు. లోకం ద్వేషిస్తుంది కదా అని మనం దాంట్లోకి మనం బానిసైపోయి వారి యొక్క అడుగుజాడలో మనం నడిస్తే క్రీస్తు యొక్క ప్రేమను మనం కోల్పోతాం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఒకటి మీరు గమనించండి, శ్రమలో ఉన్న వారికి నేను ఇచ్చే గొప్ప నిరీక్షణ ఏంటంటే, యేసయ్య ఇచ్చే నిరీక్షణ ఏంటంటే, మీరు ద్వేషించబడినప్పుడు మిమ్మల్ని ఎవరైనా ద్వేషిస్తే అది నన్ను కూడా ద్వేషించినట్లే. మీరు ద్వేషింపబడుతున్నారా? అయితే మీరు కూడా నేను ఎలాగైతే ద్వేషించబడ్డానో మీరు ద్వేషింపబడినప్పుడు కూడా అటు రీతిగా మీరు కూడా ద్వేషించబడినప్పుడు నా జ్ఞాపకం చేసుకోమని ఆయన సెలవిస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేని ఒక వాక్యము నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నది. ఆయన మన కొరకు ఉన్నాడు, మనం ఆయన కొరకు జీవించాలి. క్రీస్తేసే మనకి ఆయుధమై ఉన్నారు. శ్రమలో ఉన్న వారందరికీ నిరీక్షణ ఆయన ఒక్కరే. మనుషులు ఎలాంటి అభయం ఇవ్వలేరు. మన స్నేహితులు మనతో పాటు ఉండరు, లేకపోతే మన బంధువులు మనల్ని ఆదరించలేరు. అయితే క్రీస్తుని మనం ధరించుకుంటే, క్రీస్తు యొక్క హృదయాన్ని, ఆయన యొక్క మనసును మనం ధరించుకుంటే
మన యొక్క యాత్రను ముందుకి కొనసాగించగలము ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే ఈ లోకంలో మనం దేశించబడినప్పుడు క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు క్రీస్తు ప్రభువాన్ని మాదిరిగా మనం తీసుకుంటే ఆయనే మనల్ని అంతవరకు నడిపించే యేసయ్య మనకున్నారు. అందుకే మన పరిశుద్ధ లేఖన భాగంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహం చేయును కానీ లోక సంబంధులుగా లేకపోతే లోకాన్ని ద్వేషిస్తే యేసయ్య మీ పక్షాన ఉంటారు. యేసయ్య మన పక్షాన ఉంటారని వాక్యం సెలవిస్తుంది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మన శ్రమలో ఉన్నప్పుడు మనకు నిజమైన నిరీక్షణ మన యేసయ్య. లోకాన్ని మీద ఆధారపడి జీవించినప్పుడు, లోకం మీద మనం ఆశలు పెట్టుకున్నప్పుడు ఆ యొక్క లోకాశలు మనల్ని ఎప్పటికీ మనల్ని కాపాడవు. కానీ యేసయ్య వైపు మనం తిరిగినప్పుడు యేసయ్య మనకు గొప్ప నిరీక్షణగా, మాదిరికరంగా మన జీవితాలని ఎదిగింపచేసే యేసయ్య మనకున్నారు. కనుక మన ఈ లోకంలో జీవించిన ప్రతి క్షణము యేసయ్యనే మనం మాదిరిగా ఉంచుకోవాలి. అనేక సార్లు విశ్వాసులు చాలామంది మరి వారి యొక్క విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. శ్రమలు అనేకమంది వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడి జీవిస్తుంటారు. మనుషుల మీద ఆధారపడి మనుషుల మీద మరి వారు ఆశలు పెట్టుకుని వారి యాత్రను ముందు కొనసాగిస్తుంటారు. అయితే యేసయ్యను మనం నమ్ముకున్నప్పుడు యేసయ్య మనల్ని అంతవరకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అపోస్తుడైన పౌలు గారు పలుకుతున్న మాటని మనం జ్ఞాపం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు గారు అనేక పరిణామాల్లో ఆయన చెప్తున్న మాటని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం ఉన్న వాక్యాన్ని మనం చూద్దాం. ఆయనను నా శ్రమల్లో మీరు పాలు పొచ్చుకున్నది మంచి పని. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు శ్రమలను అనుభవిస్తున్నారు కదా, ఆ శ్రమలు అనుభవించటం మంచి పని. ఇదేంటి అనేక మంది అంటారు, ఏంటి శ్రమలు అనిపిస్తే అది మంచి పనా అని అనేక మంది అంటుంటారు. అయితే ఇక్కడ పేతురు గారు కూడా అనేక సందర్భాల్లో పలికిన మాట, శ్రమలు అనుభవించేవాడు ధన్యుడని పేతురు గారు అన్నారు. అలాగే పౌలు గారు కూడా అంటున్నారు, మీరు శ్రమలు అనుభవిస్తున్నారు కదా, అది మీకు మంచి పని. మంచి పని ఎలా అవుతుంది? శ్రమలు అనుభవిస్తే సంతోషమైన మాట కానే కాదు. అంటే శ్రమలు అనుభవించినప్పుడల్లా క్రీస్తుని మనం ధరించుకోవాలి. క్రీస్తుని మనం ధరించుకున్నప్పుడు మన జీవితాలు నిజంగా ఆయన చెంతకు నడిపించే రీతిగా ఉంటుంది. శ్రమలు అనిపించిన ప్రతి క్షణము క్రీస్తు మన మధ్య కనపరుస్తారు. శ్రమలు పడినవాడు ఎప్పుడు యేసయ్యను తలుచుకోడు. అందుకోసమే శ్రమలు పడుతున్న ప్రతి విశ్వాసి యేసయ్యను ఎందు నిరీక్షించటానికి కోసమే మనకి శ్రమలు వస్తూ ఉంటాయి. క్రీస్తుని అనుసరించి క్రీస్తు యొక్క మార్గాల్లో నడుస్తున్న ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తుంటాయి. ఎందుకంటే ఆ శ్రమలోనే యేసయ్య యందు మనకు నిరీక్షణ ఉంటుంది. అందుకే పౌలు గారు అంటున్నారు, ఆయన ఏమంటున్నారు, మీరు శ్రమలు అనుభవించటం అది ఎంతో మంచి పని అని అంటున్నారు. అలాగే ఆయన ఇంకొక మాట అంటున్నారు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆయన పలుకుతున్న మాట, ఫిలిప్పీ సంఘము తప్ప మరెవరనూ నాకు సహాయము చేయలేదు, వారు సహాయం చేసేవారుగా నా ముందుకు వచ్చారు అని అంటున్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని గురించి చాలా అద్భుతమైన మాట పలుకుతున్నారు. శ్రమల్లోనూ కష్టాల్లోనూ వారు మరి సహాయకులుగా ఉన్నారు నాకు అని అంటే, ఆ ఫిలిప్పీ సంఘం వారందరూ అనేకమైన శ్రమలు అనుభవించినప్పుడు వారు క్రీస్తు యొక్క మనసును కలిగి ముందుకు వెళ్ళారు. కాబట్టి వారు అంటున్నారు, శ్రమల్లోనూ మేము యేసయ్యకు లోబడి జీవిస్తున్నామని సాక్ష్యం ఇస్తున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నది. శ్రమల్లో మనకంటూ ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఇతరులకే సహాయం చేసే రీతిగా ఉంటుంది. ఫిలిప్పీ సంఘ విశ్వాసులు శ్రమల యందు యేసయ్య యందు వారు పూర్తిగా డిపెండ్ అయి జీవించారు. కష్టాల్లో ఉన్నంటి పౌలు గారికి వారెంతో సహాయం చేస్తున్నారు. కష్టాలు ఉన్నంటి
మరి పౌలు గారికి వారెంతో సహాయం చేస్తూ ఆయన యొక్క మార్గంలో నడవటానికి వారెంతో సిద్ధంగా ఉన్నారు. గమనించండి, ఈ ఫిలిప్పీ సంఘ విశ్వాసులు ప్రతి క్షణమందు, ప్రతి దినమందు, శ్రమల యందు, కష్టాల యందు, హింసల యందు, ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి దానికి ప్రయారిటీ, ప్రాముఖ్యత యేసయ్యకి ఇచ్చారు. కాబట్టి వారు యేసయ్యకి ఎప్పుడైతే ప్రాముఖ్యతనిచ్చారో శ్రమల్లో ఉన్నంటి మరి పౌలు గారికి సహాయకులుగా వారెంతో వాడబడ్డారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, విశ్వాసులుగా జీవిస్తున్నట్టే దేవుని యొక్క బిడలకు దేవుడిస్తున్న గొప్ప నిరీక్షణ ఏంటో వాక్యం ద్వారా మనం చదువుకుందాం. 1 కొరింథీ 4:11 ఈ మాట రాయబడింది. ఈ గడియ వరకు ఆకలి దప్పగలవారు దిగంబరులు పిడుగుద్దులు తినుచున్నారు, నిలవరమైన నివాసం లేక ఉన్నాము. ఏమంటున్నారండి? పరిశుద్ధ లేఖన భాగం సెలవిస్తుంది, అనేకమైన దెబ్బలు తిన్నాం. క్రీస్తుని అంగీకరించినందుకు ముఖం మీద గుద్దారు, లేకపోతే మమ్మల్ని తన్నారు. అయినప్పటికీ మా విశ్వాసము ఏమాత్రమునో కోల్పోలేదు. మా విశ్వాసాన్ని మేము బలహీనపరచుకోలేదు. అనేక మంది మమ్మల్ని మొహం మీద గుద్దారు, తిట్టారు, లేకపోతే మమ్మల్ని తన్నినప్పటికీ మేము యేసయ్యందు నిరీక్షించామని ఈ యొక్క విశ్వాసులు పలుకుతున్న మాట. గమనించండి, మన యొక్క జీవిత విధానంలో, క్రైస్తవ యాత్రలో మనం ఎలాగున్నాం? మనకి నిరీక్షణ ఉందా? శ్రమలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎంతో నిరీక్షణ ఉంది. మేము మమ్మల్ని కొట్టినప్పటికీ, మమ్మల్ని తిట్టినప్పటికీ మేము యేసయ్య పరిచర్య చేయటంలో, దేవుని యొక్క పరిచర్యలో ఎంతో బలంగా వాడబడుతున్నామని వారిస్తున్న సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, మరి మీలో ఎవరికైనా శ్రమల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు మీరు ఎటువంటి నిరీక్షణ లేకుండా లోకానుసారమైన జీవితమే బాగుంది కదా అని మన మనసుకి, మన హృదయానికి అనేకమైన ప్రేరేపణలు కలుగుతుంటాయి. కానీ అలాంటి టైంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన అంటున్న మాటని మనం జ్ఞాపం చేసుకుని, ఆయన ఎంతో అనుభవంతో పలికిన మాటని మన హృదయంలో నాటింప చేసుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యం ఉన్నదండి. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6:17 ఈ మాట రాయబడింది. నేను యేసయ్య యొక్క ముద్రలో నా శరీరమందు ధరించుకున్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు యొక్క ముద్రను ధరించుకున్నాను. అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నాను, ఆయన హృదయాన్ని ధరించుకున్నాను, ఆయన మనసును ధరించుకున్నాను. కాబట్టి నన్నెవరూ శ్రమ పెట్టవద్దు. మీరు శ్రమలు పెట్టినా సరే, మీరు నన్ను క్రైస్తవ మతాన్ని అంగీకరించవద్దు, లేకపోతే క్రీస్తులో మీరు ఉండొద్దు, ప్రార్థనలో ఉండొద్దని మీరు ఆటంకపరిచినా నేను మాత్రం నా యేసయ్యందే నిరీక్షణ ఉంచుతానని పౌలు గారు అంటున్నారు. ఏమంటున్నారంటే, మీరు శ్రమ పెట్టినప్పటికీ, మీరు కష్టాలు పెట్టినప్పటికీ నేను ధరించుకున్నట్టు ముద్రను మాత్రం తీసివేయకండి. నేను ధరించుకుంది యేసయ్య ముద్రను. ఎందుకోసం నేను ధరించుకున్న నా ముద్రను? శ్రమల్లో ఉన్నప్పుడు నిరీక్షణ కలిగి ఉండటానికి. కనుక గమనించండి, మరి శ్రమల్లో ఉన్నట్టు విశ్వాసులందరికీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట అంటే, మీరు శ్రమలో ఉన్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల చేత నలిగిపోతున్నప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏంటంటే, శ్రమల యందు చిక్కుల్లో మనం పడిపోయినప్పుడు యేసయ్య యొక్క ముద్రను మనం ధరించుకుందాం, యేసయ్య యొక్క మనసును మనం ధరించుకుందాం. యేసయ్య యొక్క మనసును మనం ధరించుకుంటే కష్టాలు కూడా మనకి పెద్దగా అనిపించవు. అందుకే అంటున్నారు, నేను క్రీస్తు యొక్క ముద్రను ధరించుకున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో యేసయ్య యొక్క ముద్రను మనం ధరించుకోవాలి. యేసయ్య యొక్క ముద్ర మన జీవితాలని మార్చబోతుంది. ఆయన ముద్రను, ఆయన యొక్క మనసును మనం ధరించుకుంటే అది మనల్ని కదలనివ్వదు, లేకపోతే మనం పడిపోనివ్వదు. మనల్ని స్ట్రైట్గా ఉంచేదే యేసయ్య యొక్క ముద్ర. అదేంటంటే ఆయన యందు, ఆయన మనసు ధరించుకొని ఆయన యందు నిరీక్షించటం. శ్రమల్లో ఆయన యందు నిరీక్షించితే దేవుడు మనల్ని అంతం వరకు నడిపించడానికి
ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నట్టు మన జీవితాలు చాలా బిజియెస్ట్ లైఫ్ను మనం జీవిస్తున్నాం. ఎంతో మరి స్పీడ్గా అనేకమైన కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఊహించలేని కార్యాలు మన పట్ల జరుగుతున్నాయి. ఊహించలేని తలంపులతో మనం ఉంటున్నాం. మరి ఇలాంటి తలంపులు కలిగి తీసుకుని సమయంకూలమైన నిర్ణయం తీసుకోక కొన్నిసార్లు శ్రమలో పడిపోతున్నాం. అలాంటప్పుడు దీనికి వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగం నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునిడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. ఏమంటే ప్రవక్తలను మీరు మాదిరిగా తీసుకోండి. వారు ఏ విధంగా ఓర్చుకున్నారో, ఏ విధంగా వారు శ్రమలను సహించుకున్నారో వారిని మీరు మాదిరిగా తీసుకోండి. వారి ప్రకారంగా మీరు జీవించండి. చాలా చక్కని వాక్యం ఇందులో మనం చూస్తున్నాం. శ్రమల యందు ఉన్నప్పుడు ప్రవక్తలను ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలా శ్రమ పడ్డారు, వారు ఎలా కష్టపడ్డారు, వారు ఎలాగా హింసించబడ్డారు, అనేకమైన కష్టాల చేత వారు నలిగిపోతున్నప్పుడు వారు ఎలా ఓపిక కలిగి ఉన్నారో వారిని మీరు మాదిరిగా తీసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక గమనించండి, దేవుని మాటలు ఈ రీతిగా తెలియపరుస్తున్నాయి. ఏంటంటే మనము దేవుని బిడ్డలుగా, ఆయన కొరకు నిరీక్షించే బిడ్డలుగా ఉన్నప్పుడు, క్రైస్తవులుగా మనము సిలువ చాటున, క్రీస్తు యొక్క సిలువ చాటున మనం నడిపించబడాలంటే మనం అనుదినము ఆయన్ని మరి మాదిరిగా తీసుకుని మన జీవితాలని ముందు కొనసాగించాలి. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక ప్రాముఖ్యమైన వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు 5వ అధ్యాయం 10వ వచనంలో, నా ప్రియ సహోదరులారా, మీరు శ్రమల్లోనూ కష్టాల్లోనూ రాబోయే శ్రమల్లో కూడా నన్ను ఆదర్శంగా తీసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో అలాగే సెలవిస్తుంటే, మరి 1 పేతురు 4వ అధ్యాయము 12-13 వచనంలో మీకు అగ్ని వంటి మహాశ్రమలు వస్తున్నాయి. అగ్ని వంటి మహాశ్రమలు మీకు వస్తున్నప్పుడు అది మీరు మహా ఆనందంగా తీసుకోండి. పేతురు గారు ఏమంటున్నారు? 1 పేతురు 4వ అధ్యాయము మరి 17-18 వచనాలు అంటున్న మాట ఏంటంటే, మీరు శ్రమల్లో ఉన్నప్పుడు, మరి అగ్ని వంటి శ్రమల్లో మీరు పాలు పొందుకున్నప్పుడు అది మీరు మహా ఆనందంగా తీసుకోండి. మహా ఆనందంగా తీసుకుని క్రీస్తుని మీరు ఆదర్శంగా తీసుకోమని వాక్యం సెలవిస్తుంది. మరి అగ్ని లాంటి శ్రమలు వచ్చి మన మీద పడుతున్నప్పుడు మరి ఇది మహా ఆనందంగా ఎలా తీసుకోవాలి? ఒకవేళ కనుక మీరు తీసుకుంటే మరి దేవుని యొక్క మహిమ స్వరూపము మీ మీదకు వస్తుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యొక్క రూపాన్ని మీరు ధరించుకోబోతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనంలో ఏముందంటే, ఎవడైనను క్రైస్తవుడైన ఎడల ఆ పేరును బట్టి సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహింపరచమని ఈ వాక్య వచనంలో మనం చూస్తున్నాం. ఇన్ని మరి నిరీక్షణ కలిగించే మాటలు మనం వింటున్నప్పుడు మన విశ్వాసము బలపరుచుకోవాలి, కానీ మన యొక్క విశ్వాసాన్ని బలహీనం చేసుకోకూడదు. మన విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి, కానీ దాన్ని బలహీనం చేసుకోకూడదని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాట రాయబడింది. లోకమందు సహోదరులకు మీకు శ్రమలు, కాబట్టి మీరు విశ్వాసులకు స్థిరులై ఉండాలి. మీకున్న శ్రమ కొంచెం కాలమే ఉంటుంది. అయితే మీరు సిద్ధపడండి. సిద్ధపడి దాన్ని ఎదుర్కోవడానికి మీరు ప్రయత్నం చేయండి. సిద్ధపడి దాన్ని మీరు ఎదుర్కోవటమే కాకుండా దానికోసం మీరు ఆతృత పడకుండా అది మీదకు వచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా తట్టుకోవాలో దానికి సంబంధించిన ప్రతి ఒక్క వాక్యాన్ని మీరు ఆధారంగా తీసుకుని దాని ప్రకారంగా మీరు జీవించమని వాక్యం సెలవిస్తుంది. అనేక పరిణామాలు విశ్వాసులుగా జీవిస్తున్నట్టు మనము, దేవుని బిడ్డలుగా పిలుస్తున్నట్టు మనము, మనకు వచ్చిన శ్రమలు బట్టి మనము యేసయ్యందు నిరీక్షణ కోల్పోతుంటాం. మరి యేసయ్యందు నిరీక్షణ కోల్పోతే మరి మనలో కార్యాలు జరుగుతాయంటే ఎంత మాత్రం జరగవు. కార్యాలు జరగాలని ఆశపడుతుంటాం. అన్ని క్షణము మనం
మన జీవితంలో కార్యాలు జరగాలి, లేకపోతే మేలు జరగాలి, ఏమి లేకుండా జరిగిపోవాలి, ప్రార్థన చేయకుండా జరిగిపోవాలి, మోకరించి దేవునికి ప్రార్థించం, దేవునికి మొరపెట్టం, దేవుని మనం అడగం, అయినా కానీ కార్యాలు జరిగిపోవాలి. మరి దేవునికి మరి అన్నీ వింటున్నప్పుడు మరి ఆయన ఎలా ఫీల్ అవుతాడు అనేది మనం ఆలోచించం. ఎవరైనా మరి ఏం ఆశించకుండా మరి ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తారా? ఎవరు? ప్రతిదీ కావాలని కోరుకుంటాం. పక్కవారిని అడిగినప్పుడు వారు అడుగుతున్నప్పుడు వారు అంటారు రేపు చూద్దాంలే అంటారు. మరి మనకి అడగకుండానే సహాయం చేస్తున్న దేవునికి మనం ఏమై ఉన్నాం? మన దేవుడు అడగకుండానే సహాయం చేసే దేవుడు. గమనించండి, మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. శ్రమల యందు మనల్ని నడిపించే దేవుడు. కష్టాల్లో కూడా మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక విశ్వాసి ఈ విధంగా పలుకుతున్నారు. ఆయన పలుకుతున్న మాటలని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 74వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట రాయబడింది. శ్రమనందున వారును దరిద్రులను నీ నామము స్తుతింతురుగాక. 74వ కీర్తన 21వ వచనంలో శ్రమల యందు దరిద్రులు, బీదలు ఎవరిని స్తుతిస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తారంటే. శ్రమల్లో ఉన్నప్పుడు స్తుతించేవారు దరిద్రులు, బీదవారు. వీళ్ళు మాత్రమే శ్రమల్లో ఉన్నప్పుడు స్తుతిస్తారంట. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా, ఇంకా దేవునితో పని లేదు. శ్రమలో ఉన్నవారు ఇలాంటి వారే దేవుణ్ణి స్తుతిస్తారని ఒక విశ్వాసి పలుకుతున్న మాట. భక్తుడైన దావీదు అంటున్నారు, శ్రమలో ఉన్నవారు ఎవరంటే దేవుని స్తుతించేవారు ఎవరంటే దరిద్రులు, బీదలు. ఇలాంటి వారే దేవుని స్తుతిస్తున్నారు. మరి ఇంకా మిగతా వారు దేవుని స్తుతిస్తున్నారంటే లేదు. అన్నీ ఉన్నాయి కదా, అన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు వారికి శ్రమలు వచ్చినా పెద్ద కాదు. కానీ దరిద్రులకు, బీదలకు దేవుడిస్తున్న గొప్ప అభయము, నా యందు మీరు నిరీక్షించండి, మీరు శ్రమలో ఉంటే మేము నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరొక వాక్యం సెలవిస్తుంది ప్రియమైన బిడ్డలారా. కీర్తన గ్రంథము 76వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడింది. దేశములో శ్రమ పొందిన వారందరినీ రక్షించుటకే మన యేసయ్య ఎదురు చూస్తున్నాడు. కీర్తనలో 76:9 వచనంలో ఈ మాట రాయబడింది. ప్రపంచంలో ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని రక్షించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. ఆయన నీ కొరకు, నా కొరకు ఎదురు చూస్తున్నారు. నీ యొక్క ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ నీవు శ్రమలో ఉంటే, ఒకవేళ మీరు కష్టంలో ఉంటే, ఒకవేళ మీరు సమస్యల చేత నలిగిపోతుంటే మిమ్మల్ని రక్షించడానికి యేసయ్య కనిపెడుతున్నాడంటే మనమే శ్రమలో ఉన్నప్పుడు ఆయన యందు నిరీక్షించట్లేదు, శ్రమలో ఉన్నప్పుడు ఆయన తట్టు మనం కనులెత్తట్లేదు. ఇక్కడ దావీదు అంటున్న మాట, శ్రమలో ఉన్నవారు యేసయ్య కోసం కనిపెడితే ఆయన వారిని రక్షిస్తాడంటే. శ్రమలో ఉన్న ప్రతి విశ్వాసిని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. శ్రమలో ఉన్నవారికి నిజమైన నిరీక్షణ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. ఆయన మనల్ని అంతం వరకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నా వాక్యాలను బట్టి మరి శ్రమల్లో ఉన్న ప్రతి విశ్వాసకి ఉన్న నిరీక్షణ యేసయ్య. ఆ యొక్క యేసయ్య యొక్క మనసును మనం ధరించుకున్నట్లయితే మనం ముందుకెళ్తాం. మన జీవితాలు సంతోషంగా మారబోతున్నాయి. అట్రీతిగా ఉండటానికి పరిశుద్ధాత్మ సహాయము మనకి తోడుగా ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య నీకు వందనాలు. నీ బిడ్డల ప్రభువా, ఈ యొక్క టీవీలో వీక్షిస్తున్న బిడ్డలకు మరి ప్రభువా శ్రమలో ఉన్నట్లయితే ప్రభువా వారికి మీరే నిరీక్షణని వారి హృదయాల్ని వాక్య రూపంగా వారి హృదయాలు మార్చి నీ పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించి నీ యొక్క ఆత్మచేత వారిని వాడుకొని శ్రమలో ఉన్నప్పుడు నీ యొక్క సహాయం కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండుటకు మీరే తోడుండి వారిని నడిపించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.